హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎస్డే మనం TypeScript ప్రాజెక్ట్ క్రియేట్ చేసాం అండ్ JavaScript విత్ నోడమోన్ సెటప్ చేసాం. ఈ వీడియోలో మనం TypeScript బిల్డ్ చేయడం, ఎక్స్ప్రెస్ సర్వర్ క్రియేట్ చేయడం అండ్ బేసిక్ డేటాబేస్ కనెక్షన్ సెటప్ చేయడం చూద్దాం. సో దానికోసం ఫస్ట్ మనం package.jsonలోకి వెళ్ళాలి. సో package.jsonలో స్క్రిప్ట్స్లో బిల్డ్ అని ఒక స్క్రిప్ట్ రాసుకోవాలి, TSC. సో ఇది చేయడం వల్ల యూజ్ ఏంటంటే మనకున్న టైప్ స్క్రిప్ట్ ఫైల్ జావా స్క్రిప్ట్ ఫైల్లోకి సేవ్ అవుద్ది. ఇందులో అంటే డిస్ట్ ఫోల్డర్లో. దానికోసం మనం బిల్డ్ కమాండ్ ఎంటర్ చేస్తే మనకు ఒక కొత్త ఫోల్డర్, డిస్ట్ అన్న ఫోల్డర్ క్రియేట్ అయింది. దాంట్లో index.js ఏదైతే మన టైప్ స్క్రిప్ట్ కోడ్ ఉందో ఇది జావా స్క్రిప్ట్ వర్షన్లో క్రియేట్ అవుతుంది. అలాగే ఒకవేళ దీన్ని రన్ చేసుకోవాలనుకుంటే స్టార్ట్ అన్న స్క్రిప్ట్ని రాసుకుంటాం. స్టార్ట్ node dist / index.js. సో ఇది రాసుకోవడం వల్ల మనకి జావా స్క్రిప్ట్ ఫైల్ని రన్ చేయొచ్చు. దానికోసం npm start. సో ఇక్కడ వచ్చింది కదా మనకి అవుట్పుట్. జావా స్క్రిప్ట్లో ఎలా అయితే టైప్ స్క్రిప్ట్లో ఎలా అయితే ఉందో దాని జావా స్క్రిప్ట్లో వస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం ఒక బేసిక్ ఎక్స్ప్రెస్ కోడ్ని ట్రై చేద్దాం. సో దానికోసం ఫస్ట్ మనం index.tsలోకి వెళ్ళి దీనికన్నా ముందు మనం ఒక ప్యాకేజీని ఇన్స్టాల్ చేసుకోవాలి. అదే npm install express. ఇప్పుడు ఆల్రెడీ మీరు నిన్న ఇన్స్టాల్ చేసి ఉంటే అది మళ్ళీ ఇన్స్టాల్ చేయాల్సిన అక్కర్లేదు. సో npm install express. అలాగే ఇప్పుడు ఇందులో import express const app equal to express. Const port equal to 2000. app.get request comma response. సో ఇక్కడ మనం ఏం చేసామంటే కాన్స్ట్ యాప్ ఈక్వల్ టు ఎక్స్ప్రెస్ అని అసైన్ చేసాం. అలాగే ఒక పోర్ట్ నెంబర్ పెట్టుకున్నాం, ఏ పోర్ట్లో రన్ అవ్వాలని. అలాగే app.get అని చెప్పి ఇక్కడ స్లాష్ అంటే స్టార్టింగ్ పేజ్లో మనం ఒక రిక్వెస్ట్ రెస్పాన్స్ని పాస్ చేస్తున్నాం. అందులో రెస్పాన్స్కి ఒక మెసేజ్ సెండ్ చేస్తున్నాం. ఏంటంటే వెల్కమ్ టు ఛానల్. తర్వాత ఇప్పుడు దీన్ని ఏ పోర్ట్లో వినాలో, ఎక్స్ప్రెస్ ఫైల్ని ఏ పోర్ట్లో లిజన్ అవ్వాలో అది రాయాలి. సో దానికోసం app.listen అలాగే ఏ పోర్ట్ arrow ఫంక్షన్ ఇందులో console.log server is running at http localhost
పోర్ట్. సో ఇక్కడ మనం ఏ పోర్ట్లో రన్ అవుతుందో కింద టెర్మినల్లో చెప్తాం కన్సోల్ అయినప్పుడు. సో ఫస్ట్ ఈ ఎక్స్ప్రెస్ ఇష్యూ వస్తుంది ఏంటంటే అలాగే ఇప్పుడు రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ కూడా టైప్స్ పెడదాం. రిక్వెస్ట్ ఇక్కడ ఇష్యూ ఏంటంటే స్ట్రింగ్ కింద పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇందులో ఇది టైప్ స్క్రిప్ట్ కాబట్టి టైప్ స్క్రిప్ట్ యొక్క టైప్స్ ని సేవ్ చేయమని అడుగుతుంది. దానికోసం ఇక్కడ ఇచ్చిన కమాండ్ ఎంటర్ చేయాలి. సో అది ఇన్స్టాల్ చేయగానే ఇక్కడ ఇష్యూ అనేది రిజాల్వ్ అయింది. అలాగే ఇప్పుడు npm sunday1 ఎంటర్ చేసినప్పుడు చూసారా ఇప్పుడు ఇది నోడమోన్ అన్నది ఇప్పుడు ఎక్స్ప్రెస్ అన్నది మనకి HTTP లోకల్ 3000 లో రన్ అవుతుంది. సో దీన్ని మీరు చెక్ చేయడానికి బ్రౌజర్లో ఏ మెసేజ్ వస్తుంది చెక్ చేయడానికి బ్రౌజర్ ఓపెన్ చేసి HTTP సో ఇది మనకి పంపించిన అవుట్పుట్. అలాగే ఇప్పుడు డేటాబేస్ కనెక్షన్ ఎలా చేయాలో చూద్దాం. దానికోసం ముందు మనం కొత్త టెర్మినల్ క్రియేట్ చేసుకుంటున్నాం. ఇందులో మనం MongoDB కనెక్షన్ చేస్తాం కాబట్టి mongoose ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకోవాలి. సో మనకి mongoose అనేది ఒకటి క్రియేట్ అయింది. అలాగే మనం ఈ MongoDB కనెక్షన్ రాయడం కోసం ఒక సెపరేట్ ఫోల్డర్ ఒకటి క్రియేట్ అని. సో ఈ లిబ్లో మనం db.ts సో డేటాబేస్ ఫైల్ ఇందులో రాసుకున్నాం. దీనికోసం మనం ఇంపోర్ట్ చేయాల్సింది mongoose పోర్ట్ mongoose పోర్ట్ const connect db ట్రై క్యాన్స్ మెథడ్లో రాస్తున్నాం. connect సో దీనికోసం ఫస్ట్ మనం ఒక MongoDB URL అన్నది జనరేట్ చేసుకోవాలి. నేను MongoDB కంపాస్ వాడుతున్నాను దీనికోసం లోకల్ హోస్ట్ URL కోసం. దానికోసం MongoDB కంపాస్ ఓపెన్ చేసి యాడ్ న్యూ కనెక్షన్ ఈ కనెక్షన్ స్ట్రింగ్ని కాపీ చేసుకోవాలి అండ్ సేవ్ అండ్ కనెక్ట్. సో ఇవన్నీ నా ఇంతకుముందు ప్రాజెక్ట్స్ ఇక్కడికి వచ్చాయి. సో ఇందులో సో ఇది మన లోకల్ హోస్ట్ MongoDB కంపాస్ది. అలాగే ఇక్కడే మీరు
ఏ డేటాబేస్లోకి సేవ్ చేద్దాం అనుకుంటున్నారు అది మనం రాసుకోవచ్చు. అది ఎలా అంటే చివరిలో స్లాష్ పెట్టి టైప్ స్క్రిప్ట్ కోర్స్ అని రాస్తా. సో ఇది ఒక డేటాబేస్ కింద క్రియేట్ అవుద్ది. అంటే ఎలా అంటే MongoDB కంపాస్లో ఇప్పుడు మనకి ఈ అడ్మిన్ అని ఎలా అయితే డేటాబేస్లు ఉన్నాయో అలా ఒక డేటాబేస్ క్రియేట్ అవుతుంది. అలాగే ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఇది ఒకవేళ సక్సెస్ అయితే ఒక స్టేట్మెంట్ ప్రింట్ చేయాలి. దానికోసం మనం console.log అని రాస్తాం. డేటాబేస్ సక్సెస్ఫుల్లీ. అలాగే ఒకవేళ ఎర్రర్ వస్తే console.log డేటాబేస్ ఎర్రర్. అలాగే ఆ డేటాబేస్ ఎర్రర్ ఏంటో కనుక్కోవడం కోసం చివరిలో మనం ఎర్రర్. సో ఇది ఏం చేస్తుందంటే మనకి ఎర్రర్ ఏంటో చెప్పుద్ది. అలాగే ఇప్పుడు ఈ ఎర్రర్ అన్నది ఏ టైప్ ఆఫ్ ఎర్రర్ అని రావచ్చు. సో దానికి టైప్ ఎనీ. అంటే అది మీకు ఏ టైప్ ఆఫ్ ఎర్రర్ వచ్చినా హ్యాండిల్ చేసుకోవడానికి. అలాగే అసింక్ అవైట్ ఏంటంటే మనకి ఈ కనెక్ట్ డిబి ఫంక్షన్లోకి ఎప్పుడైతే వస్తుందో కనెక్షన్ని సెండ్ చేశాక మనం వెయిట్ చేయమని, అంటే ఆ కనెక్షన్ అయ్యేంత వరకు వెయిట్ చేయి. సో ఎప్పుడైతే ఈ కనెక్షన్ అయిపోయిందో మనకి ఈ స్టేట్మెంట్ వస్తుంది. ఒకవేళ ఇందులో ఏదైనా ఇష్యూ వస్తుంటే డైరెక్ట్గా క్యాచ్లోకి వెళ్తుంది. అప్పుడు మనకి డేటాబేస్ ఎర్రర్ ఏం వస్తుందో చూపిస్తుంది. సో ఇది బేసిక్ ఒక MongoDB కనెక్షన్ ఇది. ఇప్పుడు దీన్ని మనం మన టైప్స్క్రిప్ట్ ఫైల్లో ఎక్కడ పేస్ట్ చేయాలో చూద్దాం. సో మనం దాన్ని ఇక్కడ కింద కనెక్ట్ డిబి అని రాయగానే కింద మనకి కనెక్ట్ డిబి ఫ్రమ్ లిబ్ అనే ఫోల్డర్ నుంచి వస్తుంది. సో దాన్ని క్లిక్ చేద్దాం. సో ఇక్కడ కనెక్టెడ్ డిబి అన్నది కాల్ చేసాం. ఒకవేళ మీకు ఇక్కడైనా చేయొచ్చు, లేదంటే మీకు పోర్ట్ రన్ అయినప్పుడు మాత్రమే కావాలనుకుంటే అది పోర్ట్లోకి మార్చుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని రన్ చేసినప్పుడు ఇందులో ఆల్రెడీ మన టెర్మినల్ రన్ అవుతుంది. చూడండి ఇప్పుడు సర్వర్ ఈస్ రన్నింగ్ ఆన్ TP localhost 3000. అలాగే డేటాబేస్ అనేది సక్సెస్ఫుల్గా కనెక్ట్ అయింది. ఒకవేళ మనకి ఏదైనా ఇష్యూ వచ్చింటే డేటాబేస్లో ఆ డేటాబేస్ ఇష్యూ అని చెప్పుద్ది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను దీంట్లో ఈ MongoDB అనేది రిమూవ్ చేసేస్తున్నా. సో అది తీసేయడం వల్ల మనకు ఒక ఇష్యూ వచ్చింది. అదేంటంటే ఇక్కడ చూడండి డేటాబేస్ ఎర్రర్. సో డేటాబేస్ ఎర్రర్ ఏంటి? ఇన్వాలిడ్ స్కీమ్ accepted connection to be string with MongoDB or MongoDB plus SRV. సో ఇక్కడ మనకి లోకల్ హోస్ట్ కాబట్టి మనకి MongoDB. అదే ఒకవేళ మీరు అట్లాస్ది పెట్టుకుంటే MongoDB plus SRV అని ఉంటుంది. ఇప్పుడు కానీ మనకి ఇక్కడ ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఈ యూఆర్ఎల్ని ఇలా ఇచ్చేసామంటే ఎవరైనా యూజ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో దానికి ఫిక్స్ చేయడం కోసమే
.env అన్న ప్యాకేజ్ ఉంది. సో దానికోసం npm install .env. సో మనం .env ప్యాకేజ్ ఇచ్చాం. ఈ .env ఏం చేస్తుందంటే మనం ఒక సెపరేట్ .env అన్న ఫైల్ క్రియేట్ చేసి అందులో మన సీక్రెట్ కీస్ అన్ని రాయొచ్చు. దానికోసం బయట రూట్ డైరెక్టరీలో .env అని రాస్తాం. ఈ envలో మనకి MongoDB URL కావాలి కాబట్టి MongoDB URL ఈక్వల్ టు మనం ఇందులో పేస్ట్ చేసింది ఇక్కడ పేస్ట్ చేయవచ్చు. సో ఇలా చేయడం వల్ల మనకి సెన్సిటివ్ కీస్ అన్నది ఎక్స్పోజ్ అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు దీన్ని .envని లోడ్ చేయడానికి కోసం index.tsలో import .env from .env config.env.config. సో ఇలా కాన్ఫిగర్ చేసాం. ఇప్పుడు ఇందులోకి వెళ్ళి దీని ప్లేస్లో process.env. మనం ఇందులో అయితే ఏ పేరు పెట్టుకున్నామో ఆ పేరుని ఇప్పుడు పెట్టాలి. సో ఇలా పెట్టాక ఏంటంటే ఇక్కడ మనకి ఇది ఏ టైప్ అడుగుతుంది, ఆర్గ్యుమెంట్ ఆఫ్ టైప్ని పాస్ చేయమని. సో ఇదంతా మనకి స్ట్రింగ్ టైప్లో వెళ్తుంది. సో దానికోసం మనం యాజ్ స్ట్రింగ్. సో ఇప్పుడు మనకి ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఉంది. ఇప్పుడు మనకి ఈ ఎన్వి ఫైల్ అన్నది డెవలప్మెంట్ అప్పుడు మనకు కనిపిస్తే చాలు. ఒకవేళ మనం గిట్హబ్లో పుష్ చేస్తున్నప్పుడు బయటకి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండడం కోసం మనకి .gitignore ఫైల్ అని ఉన్నది. దాంట్లో నోడ్ మోడల్స్ కూడా మనకి గిట్హబ్లోకి వెళ్ళకూడదు కాబట్టి నోడ్ మోడల్స్ రాసాం. అలాగే నెక్స్ట్ .env కూడా మనకి గిట్హబ్లోకి వెళ్ళకూడదు కాబట్టి .env అని రాసుకున్నాం. వాళ్ళు మీరు ఇంకా వేరే ఏదన్నా .env.local .env.production అలా రాసుకున్నా అది వెళ్ళకుండా ఉండాలంటే .env.star. అంటే మీరు ఈ .env తర్వాత ఏది రాసినా ఇది వెళ్ళదు. అలాగే డేటాబేస్ ఇక్కడ చూడండి, ఇప్పుడు .env ప్యాకేజ్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఆ స్టేట్మెంట్ చూపిస్తుంది .envకి సంబంధించింది. అది సర్వర్ రన్ అవుతుంది, అలాగే డేటాబేస్ కూడా సక్సెస్ఫుల్గా కనెక్ట్ అయింది. సేమ్ ఇప్పుడు ఇదే ఈ .env ప్రాసెస్ మనం ఈ పోర్ట్ మీద కూడా చేయొచ్చు. అది ఎలా అంటే ఇప్పుడు ఈ నెంబర్ రిమూవ్ చేసి తీసుకెళ్ళి .envలో పోర్ట్ కింద ఇస్తున్నాం. సో ఇక్కడ process.env.port. సో ఎప్పుడైతే అది ఇచ్చానో ఇది ఆటోమేటిక్గా సర్వర్ అనేది రన్ అవుతుంది, లేకపోతే ఆటోమేటిక్గా ఇష్యూస్ వచ్చేస్తాయి సేవ్ చేసిన ప్రతిసారి. సో ఇప్పుడు మనం ఇదంతా TypeScript ఫైల్లో చేసాం. అదే ఒకవేళ మనకి ఇప్పుడు ఇదంతా మనకి JS ఫైల్లో రావాలంటే npm run
బిల్డ్. సో ఇందాక చెప్పుకున్నాం కదా, npm రన్ బిల్డ్ కొట్టినప్పుడు మనకు ఒక డిస్ట్ ఫోల్డర్లో క్రియేట్ అవుద్దని. డిస్ట్లో ఇప్పుడు మనకి ఆల్రెడీ వచ్చేసాయి. ఆల్రెడీ libdb.js ఫైల్ వచ్చింది, అలాగే index.js ఫైల్ కూడా వచ్చింది. సో అది ఫ్రెండ్స్, ఇవాళ మనం టైప్ స్క్రిప్ట్ని ఎలా బిల్డ్ చేయాలి, ఎలా ఆ బిల్డ్ చేసిన ఫైల్ని రన్ చేయాలి, అలాగే అలాగే ఎక్స్ప్రెస్ సెటప్, అలాగే డేటాబేస్ కనెక్షన్, అలాగే .env కాన్ఫిగరేషన్ చూసాం. అండ్ థ్యాంక్ యూ.